హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు రొటీన్గా ఏం తింటాం చెప్పండి. అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తేనే కదా మనలో ఉన్న చెఫ్ కూడా బయటకు వస్తారు. ఇవైతే ఉడకబెట్టిన పల్లీలు, ఇవన్నీ గింజలు తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకుందామండి. సో డిఫరెంట్గా ట్రై చేద్దాము. పిల్లలు కూడా తినడానికి డిఫరెంట్గా ఇష్టపడతారు కదా, అందుకే నేనైతే ట్రై చేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. పల్లీలకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసేసుకొని ముందుగా మనం ఇలా ఆనియన్స్ చిన్న చిన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మిర్చి, జీలకర్ర, పోపు గింజలు అండ్ కరివేపాకు తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇవన్నీ పోపు వేసుకోండి. మంచిగా వేగనివ్వండి ఆనియన్స్ని అయితే. ఒక్కొక్కటి ఇందులో వేసుకుందాము. స్టవ్ మాత్రం ఫుల్ పెట్టకండి, ఎందుకంటే మాడిపోతాయి పోపు అనేది. కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులో మనం రెగ్యులర్గా తీసుకోం కాబట్టి ఇలా అయినా తీసుకుంటామని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తున్నాను పోపులో. మనం ఏ వంట చేసినా సరే ఆనియన్స్ అనేది, పోపు అనేది మాడకుండా ఉండాలి అని అంటే అందులో కొద్దిగా ఉప్పు వేయండి. అప్పుడు మాడకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది ఆనియన్స్ అనేవి. ఎందుకంటే అందులోని నీరు అనేది బయటకు వచ్చి కొంచెం మంచిగా వేగుతాయి మాడకుండా. కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా చేసి ట్రై చేయండి. ఇవి కొంచెం వేగాక మనం ఇందులో పల్లీలను అయితే యాడ్ చేసుకుందామండి. మీ స్పైస్కి తగ్గట్టు ఒకవేళ ఈ మిర్చీలు మీరు వేశారు కదా, అవి సరిపోలేదు అని అనుకుంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి ఇందులో. మాకు ఆల్రెడీ ఇక్కడ నేను చూశాను సరిపోయింది కాబట్టి నేనైతే కారం యాడ్ చేయలేదు. కొంచెం మంచి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్కి. ఇప్పుడు పిల్లలు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు, సో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఇలాంటి కొత్తవి చేసి పెట్టండి.